కీర్తన భాగాన్ని వచ్చిన శ్వేత గారిని బట్టి కనపరుస్తూ శ్వేత గారు కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు నామానికి స్తోత్రాలు. మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క కీర్తన 127వ కీర్తన మాకందరికీ బాగా తెలిసిన కీర్తన. ఈ కీర్తనలో పిల్లల చాలా కుటుంబ వ్యవస్థ గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను మరి చక్కని ఆత్మీయ లోతైన భావాలతో ఈ యొక్క కీర్తనలో రాశారు. ఇక్కడ ఈ యొక్క సొలొమోనుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అతని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో బైబిల్ పండితులందరిలోకి మహాజ్ఞాని సొలొమోను. అయితే ఆయన రాసిన కీర్తనలు కానీ, ప్రసంగి గ్రంథం కానీ, సామెతల గ్రంథం కానీ ఇవన్నీ కూడా ఆయన జీవితంలో ఆయనని అనుభవించి మరి చక్కని గూఢమైన ఆత్మీయమైన లోతైన భావాలతో కూడిన మాటల్లో ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వివరించాడు. ప్రియులారా, మనం చూసుకున్నప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అయితే ఈ యొక్క గృహాన్ని దేవుడు నిర్మించాలి. దేవుడు నిర్మించుకున్న మనం కూడా మన యొక్క జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి మనం నిలబెట్టుకుంటాం, మరి పెళ్లి చేసుకుంటాం, బిడ్డలు కంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతుంటే యెహోవా ఇల్లు కట్టించాలి, యెహోవా మరి గర్భఫలాన్ని యెహోవా ఇవ్వాలి, మరి బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాలి అని అంటారు. ఇక్కడ పిల్లల యాకోబు గురించి మనం చూసినప్పుడు, యాకోబు లాభాన్ని ఇంటికి తర్వాత ఆయన కోరుకున్నది ఎవరిని? రాహేల్ని చేసుకోవాలని వచ్చింది. ఆమె చాలా సౌందర్యవతి, చాలా అందమైనది. ఆమెను చేసుకోవాలంటే దేవుని యొక్క ఏర్పాటు ఏముంది? దేవుని యొక్క ఏర్పాటు మరి లేయా దేవుడు మన మొట్టమొదటిగా లేయాను దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితి ఎందుకని జరిగిందంటే దేవుణ్ణి తెలుసుకోవడం కోసం. ఇక్కడ దేవుడు మరి యాకోబుని పరిశోధించాడు. ఎలాగా? యాకోబు హృదయం రాహేలు ఉంది, రాహేల్ని మరి యాకోబు ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ లేయా అనుకోలేదుగా లేయాను
చేసుకోవాల్సిన పరిస్థితి చేసుకున్నాడు. కానీ ఈ యాకోబు హృదయంలో ఏమన్నారు? రాహేలు ఉంది. అయితే లేయాని ఎక్కువగా ప్రేమించట్లేదు, కానీ లేయా హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఆమె బాధను దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఆమె బాధను దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ యాకోబుకి మరి ఒక గుణపాఠ ఆయన చెప్పాడు. ఏంటి? ఈయన ఈ రాహేలు గర్భాన్ని కూర్చాడు, మరి లేయా గర్భాన్ని. దేవుని యొక్క కార్యాలు ఆ విధంగా ఉంటాయి. అయితే మూసిన గర్భాన్ని ఎవరు తెలవాలి? దేవుడు తెలవాలి. వీళ్ళ ఆలోచన చేయండి. ఇక్కడ మానవుడికి సాధ్యం కాదు. అందుకని అంటే ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఇల్లు అంటే ఇంట్లో భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అది మరి కుటుంబం ఉంటారు. ఆ కుటుంబ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేయాలి? దేవుడు ఏర్పాటు చేయాలి. గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు కనుక గర్భాన్ని మూస్తే మన వల్ల సాధ్యం కాదు. అందుకని ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల. అక్కడ గమనించిన అక్కడ జరిగిన సన్నివేశాలు మనం గమనించాం. అయితే ఇక్కడ మరి రాహేలును ప్రేమించాడు. ఆ ఇంట్లో కుటుంబం అంతా కూడా రాహేలుని ప్రేమించింది. ఎందుకని ప్రేమించారు? ఆమె అందమైనది, లేయా అందం లేదు. ఇవే బహు సౌందర్యవతి. ఆమె లేయా పడు మరి జరుపుతాడు. ఆమె మరి అందజీవురాలు. అయితే ఇక్కడ కుటుంబము ఆమె మరి తేలికగా చూస్తుంది. ఇక్కడ కుటుంబం అంతా కూడా రాహేలుని చాలా గౌరవంగా చూస్తూ ఉంది. అయితే ఇక్కడ గమనించిన పిల్లల మరి ఈమె గర్భాన్ని మూసినప్పుడు మీకు పిల్లలు లేనప్పుడు అప్పుడు ఏమైంది? లేయాని అందరూ ప్రేమిస్తున్నారు. యాకోబు ప్రేమిస్తున్నాడు, కుటుంబం అంతా ప్రేమిస్తుంది, మరి సమాజం ప్రేమిస్తుంది, అందరూ ప్రేమిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే పిల్లల ఈ యొక్క మరి ఇంతవరకు ఈమెను ప్రేమించిన వారందరూ కూడా మరి గొడ్రాలని చెప్పేసి ఈమెను ఒక నీచంగా చూస్తున్నారు. అప్పుడు ఆమె హృదయం బాధ కలిగి దేవుని దగ్గరికి మరి చేరి దేవుని సన్నిధిలో గోజాడుతుంది. పిల్లల ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని వలన సమస్తము కూడా ఆయన వలన సాక్ష్యము. ఆయన మరి ఇల్లు కట్టించని ఎడల, కుటుంబాన్ని ఆయన మరి నిర్మించని ఎడల, గర్భఫలాన్ని ఆయన ఇవ్వని ఎడల అది మరి మన ప్రయాస వ్యర్థము అని క్లియర్గా చెప్తున్నారు. అయితే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటారు. ఈ యొక్క కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటారు. కుటుంబాన్ని ఆయన మరి నిర్మించినప్పుడు కుటుంబాన్ని మరి ఆయన చేతితో నిర్మించారు. అలాగే కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు వర్ణమే. ఒకటి స్వాస్థ్యము అనగా ఆస్తి. రెండవది గర్భఫలము అనగా మరి ఆయన ఇచ్చు బహుమానం అంటాడు. మూడవదిగా ఏంటంటే గిఫ్ట్. మానవుని యొక్క జీవితంలో మరి ఆయన నిర్మించాలి, కుటుంబాన్ని ఆయన నిర్మించాలి, ఇల్లు ఆయన కట్టించాలి. రెండవదిగా ఆయన ఆస్తిని ఇవ్వాలి. మూడవదిగా ఆయన మనకి బహుమానాన్ని ఇవ్వాలి. అయితే మన జీవితంలో ఇది గమనించవలసింది ఏంటంటే ఇవి యెహోవా వలనే సాధ్యము, మానవునికి అసాధ్యము. ఇది మనం గుర్తించాలి. మనం ఏంటంటే మొట్టమొదటి మనం ఎలా అయిపోతాం? మన మానవునికి అవసరమైంది ఇల్లు. అది మన జ్ఞానాన్ని బట్టి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇది యెహోవా వలన కలిగిన కార్యం మనం గుర్తించాలి. రెండవదిగా మనం ఆస్తి సంపాదించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు
ఆటోమేటిక్గా ఆశ దేవుడు ఇస్తాడు. అన్ని దేవుడు చేతుల్లో ఉన్నాయి. కానీ దేవుడు మనకు పరిశీలన చేస్తున్నాడు. మానవుడు ఎలా పరిగెడుతున్నాడు, ఎలా ప్రయాణం చేస్తున్నాడు. ఈ కీర్తనలో మరి జ్ఞానైన సొలొమోను అందుకనే ఈ కీర్తనలో రచించాడు. దేవుణ్ణి మనం వెతుకుతున్నామా, మన జ్ఞానాన్ని వెతుకుతున్నామా? జ్ఞానము ఎవరో కలిగింది, యెహోవా వల్లనే. అయితే అందరికంటే మహాజ్ఞాని సొలొమోను. అయితే ఆయన దాన్ని మరి అనుభవించి ప్రాక్టికల్ లైఫ్ ఏంటంటే పిల్లరా, మరి మనం ఒక కోర్సు చేస్తాం. ఆ కోర్సు చదువు కంటే, ఆ స్టడీ కంటే విలువైనది కంటే ప్రాక్టికల్. మనం సొంతంగా దాన్ని తయారు చేయడం లేదు, దాని గురించి తీరి తెలుసుకోవడం లేదు. అయితే ఇప్పుడు స్టడీ చేసి డిగ్రీ చేసినప్పుడు ప్రాక్టికల్ లేనప్పుడు అది చేయలేదు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడంటే అతను ఇంజనీర్ చదువుతాడు, కానీ దానికి మరి ప్రాక్టికల్ కావాలి. ఐటీఐ చేస్తున్నాడు, దానికి అప్రెంటిస్ చేయాలి. అప్రెంటిస్ చేస్తేనే దానికి విలువ ఉంటుంది. అలాగే ఇక్కడ జ్ఞాని సొలొమోను ఏం చేశాడంటే ఆయన జ్ఞానంలో అన్ని కూడా మరి దేవుడిలో ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఇల్లు యెహోవా వలన కలుగుతుంది. రెండవది ఆస్తి యెహోవా వలన కలుగుతుంది. మూడవది మరి గర్భఫలం, ఆయన ఇచ్చు బహుమానం. మరి మనకి బిడ్డలు కావాలంటే మన జ్ఞానం పనిచేయదు, మన ప్రయత్నాలు పనిచేయదు, కానీ యెహోవా ఆయన బహుమానాన్ని ఇవ్వాలి. కాబట్టి వీళ్ళగా ఇక్కడ మనం గమనించవలసిన 3 విషయాలు. ఒకటి, ఇల్లు ఆయన కట్టించాలి. రెండవది, ఆస్తి ఆయన ఇవ్వాలి. మూడవది, ఆయన మనకి బహుమానము ఇవ్వాలి. అప్పుడు మానవ జీవితం మరి సరైన దారిలో నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం అభివృద్ధి పొందాలంటే ఈ 3 కలిగి ఉండాలంటే మన ఎవరిని మన సొంతం చేసుకోవాలి, యెహోవాను మనం సొంతం చేసుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి పెరిగే జ్ఞానమునకు కోరమంటారు. సామెతల్లో ప్రసంగిలో అంటాడు ఈ మాట. అన్ని మొత్తం ప్రపంచంలో ఉన్నన్ని కూడా ఆయన అభివృద్ధి చేసి ఆఖరి ఆయన తాత్పర్యాన్ని చెప్తారు. ఏంటి ఆ తాత్పర్యం అంటే అది ఇవన్నీ కూడా చేద్దాం అంటారు. కానీ ఒకటి దీనన్నిటికీ సారాంశం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు. కాబట్టి మనం యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు ఆయన మనకి మంచి గృహాన్ని ఆయన దయచేస్తాడు, మంచి ఆస్తిని ఇస్తాడు, మంచి బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలో సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చూస్తాం. ఈ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తాం. లేని వల్ల దేవుడు రాసిన వస్తే మనకు నిలబడితే ఆరాధన క్రమంలో దేవుడు రాసిన ఆరాధన కొద్ది నిమిషాలు అందరూ కూడా లేచి నిలబడదాం. సమయంలో దేవుడు ఇచ్చిన జీవంతో జీవమైన ఆరాధించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన చేసిన మేలు లేని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతి అర్పణలను ఆయనకు సమర్పించడానికి, ఆయన పాదాలకు చెంత చేరిన ఆయన బిడ్డలను ఆయన కూడా కొద్ది నిమిషాలు మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకుందాం. అందరం కూడా గౌరవిస్తున్నామా? ఏ ఒక్కరు కూడా తెలిసి చూడద్దు. ఇది శ్రేష్టమైన సమయం. ఇది దేవుడు మనల్ని దర్శించే సమయం. దేవుడు మన హృదయాంతరంగాలను పరిశీలించే సమయం, పరిశోధించే సమయం, పరీక్షించే సమయం. మీరు నేను కూడా
దేవుని ప్రేమిస్తూ ఉన్నామా, ఆయన గణపరుస్తూ ఉన్నామా అని ఈ కాల సమయంలో ఆత్మస్వరూపిగా యేసయ్య మన హృదయాంతరంగాల వైపు చూస్తూ ఉండగా అందరము కూడా కళ్ళను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి దేవుడు నా జీవితాలు చేసిన మేలులన్నీ కూడా తలపోసుకుంటూ యేసయ్య మీకు స్తోత్రం అయ్యా, బ్రతికి ఉన్నామంటే నీ కృప మాత్రమే దేవా. మాకన్నా శ్రేష్ఠులు, యోగ్యులు, గొప్పవారు, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా జ్ఞానవంతులు, అయ్యా ఈ లోకములో మాకన్నా పేరు ప్రఖ్యాతులు గ్రహించిన వారు ఈ దినం చూడాలని ఆశపడ్డారేలా, కానీ ఈ దినం చూడగా కాలం ధర్మములు కలిసిపోయారు. కానీ ఏ యోగ్యత లేని మేము ఎటుగా నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతించి ఆరాధించగలుగుతున్నామంటే మా శక్తి, మా బలం, ఆరోగ్యం, మా జ్ఞానం కాదయ్యా, ఇది కేవలము నీ కృప మాత్రమే నమ్ముతూ యేసయ్యను సమయంలో ఆరాధిద్దామమ్మా. యేసయ్యా మీకు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలగని దేవుని వాక్యం చాలిస్తుండగా ఇతర ఆయన నామాన్ని గర్వపరుస్తూ, ఆయన నామాన్ని ఆరాధిస్తూ, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆయన నామంలో దాగి ఉన్న సంతోషాన్ని, ఆ సమాధానాన్ని ఉదయకాల సమయంలో మనందరము కూడా అనుభవిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నారాయణుడి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే యేసయ్యా రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, రాజాని సన్నిధిలో ఉంటానయ్యా,
నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని తన ప్రేమనంతా కూడా కల్వరి శిలువలో మనమైన ఆయన చూపించి మన కొరకు తన ప్రాణం త్యాగం చేశాడన్న. ఇది నాకు సంతోషంగా దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చి ఎంత సంతోషముగా మన బాధలు మన ఇబ్బందులన్నీ మరిచిపోతూ దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నామంటే అదే నాన్న యేసయ్య అవన్నతమైన మహిమను విడిచి ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు రాబట్టి ఆయన మన కొరకు చేసిన త్యాగానికి ఆయన మన కొరకు అర్పించుకున్న ఆయన జీవితానికి ఇది నాన్న ఏమైనా మనం చేయాలంటే ఒకే ఒక విషయం అందరూ కూడా రెండు చేతుల్లో యేసయ్య వైపు చాపి ఒక చిన్న మాట యేసయ్య చెప్తాం. యేసయ్య నువ్వు నా కొరకు ప్రాణం పెడతావు కదా. యేసయ్య నీ ఆఖరి రక్తం వరకు కూడా నా కొరకు చెల్లించావు కదా. యేసయ్య నా కొరకు నీ మీద ఉండి వేయించుకున్నావు కదా. యేసయ్య నా కొరకు నీ వెంట్రుకలు పెరిగి వేయించుకున్నావు కదా. యేసయ్య నా కొరకు దున్నబడిన పాములాగా నీ శరీరమును చేసుకున్నావు కదా. యేసయ్య నా కొరకు కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టించుకున్నావు కదా. యేసయ్య
కొరకు బ్రతులో బల్లెము పొడిపించుకున్నావు కదా యేసయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. ఎంతో ఇచ్చిన దేవుడే యేసయ్యా, నిన్ను ఇచ్చిన దేవుడే యేసయ్యా. అయ్యా, ఈ వాక్యజ్ఞానంలోకి వెళ్తూ ఉండగా నీ సేవకుడు నీ పక్షం నిలబడుతూ ఉండగా అయ్యా, నీ సేవకుడు ద్వారా మా అందరితో కూడా మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ యొక్క సమయంలో సందేశం నిమిత్తము దేవుని రాష్ట్రాలు వచ్చి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధుల కరుణదేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామములో స్తుతిస్తున్నాను, చెల్లిస్తున్నాను. గడిచిన వారమంతా మా సంఘం మమ్మల్ని ఎక్కడ చక్కగా భద్రపరిచి సజీవంగా ఉంచి సజీవులైన మేము స్తుతించే కృపను మా అందరికీ దయచేస్తున్నాను. నీకు వేలాది స్తుతిస్తున్నాను, చెల్లిస్తున్నాను. నీకు చూపిన ప్రేమకు ఏమిచ్చినని కూడా మీరు తీర్చలేని స్వామి. నీకు స్తుతులు తప్ప మేమేమి చెల్లించలేము. సజీవమైన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పాపులమైన కానీ మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడా, నీకేమి ఇవ్వగలమయ్యా? ఏమి ఇచ్చినను మీరు మేము తీర్చలేమయ్యా. వీరికి నలిగినది మీకు ఇష్టమైన బలియాగములు మీ వాక్యం సెలవిస్తున్నాయా? మేమందరము కూడా సన్నిధిలో చేరి విరిగి నలిగిన హృదయంతో నేను స్తుతించే కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాయా. ఈ ఆరాధన మొదటి నుండి ఇంతవరకు ఒక క్రమమైన పద్ధతిలో జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. మా మధ్య ఆత్మస్వరూపే మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాయా. సంఘంలో ఇంకా అనేక మంది బిడ్డలు రాలేదు తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాయా. కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే కృపను దయచేయమని అడుగుతున్నాను. సంఘంలో నిలబడిన ప్రతి బిడ్డను నీ గాయపడిన అవసరంతో తాకమని అడుగుతున్నాయా. ఏ బిడ్డ అవసరంతో నీ సన్నిధానంలో మొదలుపెట్టిందో మాకైతే తెలియదు కానీ తల్లి, సమస్తమును ఎరిగిన దేవుడవయ్యా. వారి యొక్క హృదయ వాంఛను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు నీ సేవకుడు నీ పక్షంలో నిలువబడుచుండగా నీ సిలువ చాటుని నీ సేవకుని మరుగుపరచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ సేవకుని నింపమని అడుగుతున్నాను దేవా. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి. విడుదల చెవులను గ్రహింపగల హృదయం మా అందరికీ దయచేయండి దేవా. విన్న వాక్యమును హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము జీవించే కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్య నడిపి వేడుకొని పొందుకొని ఉన్నాను కలుగు తండ్రి.
కూర్చోకుండా ప్రార్థించిన రాష్ట్రం గారికి తెలియజేస్తున్నా ముఖ్య సమయానికి మనం వచ్చినాము. సందేశాన్ని అందించడానికి రాష్ట్రుడు సిద్ధంగా ఉన్నారు కనుక మనమందరము సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ యొక్క సమయాన్ని బైబిల్ గ్రంథం నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలను చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మేము సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడి నీటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. చదవబడిన ఈ దైవలేఖన భాగముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం అందరితో కూడా మాట్లాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు అయ్యా, కొన్ని మాటలను మీ వాక్యంలో నుంచి మేము ధ్యానం చేస్తూ ఉండగా మాకందరికీ వినగల చెవి, గ్రహించే మనస్సు, లోబడే మనస్సు మాకు దయచేయండి. ఈ వాక్యానికి మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ మధ్యాహ్న కాల సమయం రీతిగా యేసు ప్రభువుని గురించి కొన్ని మాటలను మీతో పంచుకోవటానికి దేవాలయ దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు మీకందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. సీయోనులో నుంచి దేవాది దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గతించిన కొన్ని వారాల నుంచి కూడా బైబిల్ గ్రంథంలోనే ఈ రాయబడిన ఈ పారాగ్రాఫ్లో నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇది మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని రావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది, మన విశ్వాసానికి సద్గుణము మనం కలుపుకోవాలని, నెక్స్ట్ జ్ఞానము, నెక్స్ట్ ఆశా నిగ్రహము, సహనము, భక్తి. ఈ భక్తి వరకు మనము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. గతించిన వారం భక్తి అనే విషయం మీద కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. భక్తి అంటే ఏంటంటే, భక్తి అంటే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడండి? ప్రార్థన చేస్తాడు. దేవుని ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? బైబిల్ చదువుతాడు. దేవుని ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? ఉపవాసం. దేవుని ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తాడు. దేవుని ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? దేవుని మందిరానికి సమయానికి. దేవుని ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆయనకు మొదటి స్థానాన్ని ఇస్తాడు. రెండవది భక్తి అంటే ఏంటంటే దేవుని ప్రేమించడం, దేవునికి భయపడటం. మూడవది భక్తి అంటే ఏంటంటే దేవునికి సమర్పించుకోవడం. అంటే ఒక వ్యక్తి దేవునికి భక్తి చేస్తూ ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు అని గుర్తించాలి అంటే దేవుడు ఈ మూడు విషయాల్లో మనలో చూస్తాడంటండి. ఆ వ్యక్తి నన్ను
ప్రేమిస్తున్నాడా లేదా, ఆ వ్యక్తి నాకు భయపడుతూ ఉన్నాడా లేదా, ఆ వ్యక్తి తన జీవితాన్ని నాకు సమర్పించాడా లేదా అనేటువంటి విషయాల్లో ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తారు. ఇది నేను గుర్తు చేస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు కలిగి ఉండాలి అంటే మరలా జ్ఞాపకం చేస్తాము. ఇవి కలిగి ఉంటే మనము ఫలిస్తాము. ఇవి కలిగి లేకపోతే పాజిటివ్ నెగిటివ్ కూడా ఆలోచించుకోవాలి. కలిగి ఉంటే ఫలిస్తాము, కలిగి లేకపోతే ఫలించు. జీవం కలిగిన చెట్టు ఏమవుతుందంటే ఎదుగుతుంది, ఫలిస్తుంది. జీవము లేని చెట్టు ఎండిపోతుంది, చచ్చిపోతుంది కదండి. రెండవది, ఇవి కలిగి ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికమైన దృష్టి కలిగి ఉంటాడు. ఏ దృష్టి అంటే స్పిరిచువల్ సైట్. కలిగి లేని వ్యక్తి ఆధ్యాత్మికంగా గుడ్డివాడిగా ఉంటాడు. ఆత్మ సంబంధమైన సంగతులను ఏం చేయలేడు అంటే వివేచించాలి. అందుకే అంటున్నాడు కదా, పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి ఏం చేస్తాడంటే మరిచిపోతాడు. ఎవరండి? ఈ గుణలక్షణాలు ఏ వ్యక్తిలో అయితే ఉండవో ఆ వ్యక్తి. మూడవది ఏమంటున్నాడంటే ఇవి కలిగి ఉంటే కనుక తొట్టిల్లము అని రాశాడు. అంటే పడిపోము. క్రైస్తవ జీవితంలో లేకపోతే మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. చిన్న పిల్లలు కదండి, చిన్న పిల్లలు నడక ప్రారంభించినప్పుడు ఎలా నడుస్తారండి? పడిపోతూ లేస్తూ, పడిపోతూ లేస్తూ. తల్లిదండ్రులు పడిపోయిన పిల్లలు నిలబెట్టి చేయి పట్టుకుని మెల్లగా నడకను ఏ వయసులో ఉండేది? సెకండ్ ఇయర్. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అలాగే పడిపోతూ ఉంటే ఏమంటామంటే అవి చూస్తున్నాం. లేకపోతే 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అలా పడిపోతూ నడుస్తూ ఉన్నాడు అంటే ఏమనుకుంటాము? ఇల్లు ఏదో జబ్బు ఉంది అనుకుంటారు కదా. అంటే ఆలోచన ఒకసారి అదే సినారియోని ఒకసారి మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకుంటే, రక్షింపబడిన కొత్తలో మనం అప్పుడే పుట్టామండి. రక్షింపబడిన కొత్తలో అప్పుడే పుట్టాము. రక్షణలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనము నూతనముగా జన్మించాము కాబట్టి పడిపోవడం అనేటువంటిది సాధారణం. ఎంత సాధారణం అంటే చిన్న బిడ్డలు నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతూ లెగుస్తూ ఎలా ఉంటారో అంతే సాధారణం. ఇప్పుడు మనము ఆధ్యాత్మికతలో దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ సంవత్సరాలు గడిచే కొద్దీ ఎలా ఉండాలి అంటే చక్కటి రీతిలో బలం పొందుకుంటూ నడుస్తూ మనం పరుగులు పెట్టవలసిన స్థితిలో ఉండవలసిన వ్యక్తి పడిపోతూ లేస్తూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో ఏమీ లేదంటే ఆధ్యాత్మిక పరిపక్వత అనేటువంటిది లేదు. పౌలు అంటాడు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు చేసింది, కానీ నేను ఇప్పుడు పెద్దవాడినయ్యాను అంటే అది దేని గురించి రాస్తాడండి? ఆధ్యాత్మిక జీవితం గురించి. ఏదైనా ఒక మాట ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. మన ఆధ్యాత్మిక వయసు ఎంతండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. అందరికీ ఒకటి. మీ ఆధ్యాత్మిక వయసు ఎలా లెక్కిస్తారంటే మీరు యేసును అంగీకరించినప్పటి నుంచి మీ వయసు అనేటువంటిది లెక్కించబడుతుంది. రక్షించబడి చాలా మంది మన సంఘంలో కాదండి, బయట సంఘాలు ఆలోచన చేసి, అమ్మా నువ్వు రక్షించబడి ఎంతకాలం అయిందమ్మా అంటే, పాస్టర్ గారు నేను 40 సంవత్సరాలు అయిందండి, 50 సంవత్సరాలు అయిందండి అంటారు. కానీ నోరు విప్పితే ఏమొస్తాయండి? అందులో మన చెవులు అసలు వెంటనే మూసుకోకపోతే చాలా భయంకరమైపోతుంది. అంటే ఆ వ్యక్తి నిలబడుందా తొట్టిల్లుందా అంటే తొట్టిల్లిందండి. ఎందుకు తొట్టిల్లింది అంటే వాక్యానుసారమైన జీవితము మన బ్రతుకుల్లో మనము కనపరచలేకపోయినప్పుడు మనము ఏ అనుభవములో ఉన్నాము అంటే తొట్టిల్లే అనుభవం. అక్కడ బైబిల్ చెబుతుంది ఈ గుణ లక్షణాలు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉంటేనండి మనం ఏ భావం చెప్తుందంటే
తొట్టిల్లము, పడిపోము. ఒక లేకపోతే తొట్టిల్లగా పడిపోము. 4వ బెనిఫిట్ కూడా చెప్పాడు ఏంటంటే, ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తా ఏంటంటే, ఎక్కడికంటే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశాన్ని కలిగిస్తాయంటే. అంటే ఇది ఒక టికెట్ టైప్ ఉంటుంది కదా, మనం సినిమా హాల్స్కి లేకపోతే ఎగ్జిబిషన్స్కి ఇవన్నిటికి వెళ్ళాం కదండి. వెళ్ళిపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతారు, ఆలస్తారంటే వాడు ఎందుకు రాన్నాడు, అక్కడ టికెట్ కొనుక్కుని అప్పుడు ఆ టికెట్ కొని ఆ గేట్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ ఇస్తే ఆ టికెట్ తీసుకుని మన లోపలికి పరలోకము గుమ్మము దగ్గర మనం నిలబడినప్పుడు ఏంటండి ఒకసారి స్కానింగ్ జరుగుతుందంట. మనకి ఏం జరుగుతుందంటే స్కానింగ్. అయ్యా నేను విశ్వాసమయ్యా అని మనం చెప్తే ఒకసారి మా పరలోకం నేను ఒకసారి స్కాన్ చేసిన తర్వాత నేను లోపలికి పంపిస్తామని నడి వ్యక్తి నుండి అది పాదం వరకు కూడా అంతరంగాన్ని స్కానింగ్ చేస్తారంటే. ఇప్పుడు ఏ గుణలక్షణాలు అయితే మనలో ఉండాలని దేవుడు చెప్పాడో అవి గనక లేకపోతే, ఒరే అబ్బాయి నీకు ఇక్కడ స్థానం లేదు, నీ కొరకు అదుగదుగో ఒక స్థానం నిర్ణయించాడు దేవుడు, అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే ఈ మాటల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు దినాన్ని మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ పేతురు రాసిన ఈ గుణ లక్షణాలు మనలో ఉంటే మనం ఫలిస్తాం. ఏ ఫలం అంటే మారు మనస్సునకు తగిన ఫలం. రెండవది, మనము ఆధ్యాత్మికంగా గుడ్డివారంగా ఉన్నాం. ఆధ్యాత్మికంగా మన కళ్ళు ఏమై ఉంటాయంటే తెరవబడి ఉంటాయి. మూడవది, మనము తొట్టిల్లో మనము పడిపో పరిస్థితులు ఎటువంటివైనా సరే దేవుడు మనల్ని నిలబడతాడు. నాలుగవది, పరలోక రాజ్య ప్రవేశము మనకి దొరుకుతుంది. ఈ 4 విషయాలు కూడా మన జీవితాలలో మనం పొందుకోవాలి అంటే మనము ఈ గుణ లక్షణాలన్నీ కలిగి ఉండాలండి. హల్లెలూయా. నేను ఎందుకు ఇదంతా చిన్న విషయంలో మెసేజ్ అయిపోతాయండి. సద్గుణం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఆశాకరం కావచ్చు, సహనం కావచ్చు, భక్తి కావచ్చు, సహోదర ప్రేమ కావచ్చు, దయ కావచ్చు, 5 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఇవి మన ఆధ్యాత్మిక జీవితంలో మన గమ్యాన్ని నిర్దేశించేవి కాబట్టి, మన గమ్యాన్ని డిసైడ్ చేసేవి కాబట్టి కొంచెం విపులంగానే నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ఇది నా సమయం అవుతుంది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట ఏమంటున్నాడు అంటే సహోదర ప్రేమ. ఇది నా క్రైస్తవులుగా లేకపోతే క్రీస్తును అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఉన్న ఆయన బిడ్డలుగా మనం కలిగి ఉండవలసిన మరొక లక్షణం ఏంటి అంటే సహోదర ప్రేమ. ఏంటంటే ఒకనొక దినాన ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో వెళ్తున్నారన్న. ఎక్కడంటే ట్రైన్లో వెళ్తూ దూర ప్రయాణం వెళ్తూ ఉన్నారు. క్రైస్తవ సహోదరుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా మరొక సహోదరుడు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈ సహోదరుడు బైబిల్ తీసి చదవడం ప్రారంభించాడు. వెంటనే కదండి బైబిల్ తీసి చదివితే మనం ఈ వ్యక్తి కూడా క్రైస్తవుడే అని ఇద్దరు కూడా గుర్తించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ప్రారంభిస్తూ మాట్లాడుకుంటున్నారండి. ఇది నాకు ఇద్దరు క్రైస్తవులు కలిసితే ఏం మాట్లాడుకుంటారండి? వాళ్ళే మాట్లాడడం చెప్తాను. మా చర్చి ఎంత పెద్దది, మా మాస్టర్ గారు ఎలా ఉంటాడు, మా మాస్టర్ గారు ఎలా చేస్తాడు, మా సంఘం ఇయే కదండి క్రైస్తవులు. వాక్యం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే అసలు వాక్యం బాగా తక్కువగా కనిపిస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ట్రైన్ సాగుతూ ఉంది. భోజన సమయం వచ్చిందండి. భోజన సమయం వచ్చేటప్పటికి ఒక క్రైస్తవుడు మంచి క్యారేజ్ తెచ్చుకున్నాడంట. ఏంటంటే క్యారేజ్ భోజనం తెచ్చుకుని తింటం ప్రారంభించాడంట. యువకుల క్రైస్తవుడేమో పాపం ఆయన చూస్తూ ఉన్నాడంట. 3 గిన్నెలు క్యారేజ్ మొదటి గిన్నె తినేసాడంట. మొదటి గిన్నె తినేసిన పాపం ఈయన అనుకున్నాడంట, శనేశ్వర రెండవ గిన్నెలో నాకేమైనా పెడతాడేమో అనుకుంటాడు. రెండవ గిన్నె కూడా తినేసాడంట. ఇంకొకటి అనుకున్నాడంట, మరో గిన్నె ఉంది కదా, ఆ గిన్నెనా పెడతాడనుకుంటే అది కూడా తినేసాడంట. 3 గిన్నెలు తినేసి కూర్చుని ఉన్నాడంట. పాపం ఈ సహోదరుడికి అంటే ఆకలేసి కాదు కానీ క్రైస్తవుడు కదా,
అయ్యా నేను ఎదురుకుండా ఒక కూర్చొని ఉన్నాను కదా, కనీసం మాట వరుసకైనా తింటారా నన్ను అడగలేదయ్యా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఆజ్ఞించాడు కదయ్యా అని అన్నాడు అంటాడు. దేవుడు ఏమిచ్చాడు, ఎక్కడిచ్చాడు ఆజ్ఞ అని అడిగాడు అంటాడు. ఒకసారి 10 ఆజ్ఞలను ఒకసారి తీసి చదువు అన్నాడు అంట. నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదండి. ఆ 10 ఆజ్ఞలు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన దేవుడు చెప్పలేదండి, చెప్పాడండి, రాయలేదు. 10 ఆజ్ఞలు దేవుడు రాయలేదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అని చెప్పలేదు. పైకి ఏం రాశాడు, ఏం చెప్తాడు, నీ పొరుగు వారిని దేన్ని కూడా ఏమన్నాడు, నీ ఒకడు ఆజ్ఞాతిక్రమం నేను చేశానా చూడండి. అంటే ఒక్కొక్క వాక్యాన్ని వారికి ఎలా వీలు కుదిరితే అలా ఏం చేసుకుంటారంటే మళ్ళీ చేసుకుంటారు. ఇవ్వలేదంటే దేవుడు ఇచ్చాడు కదా. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించి, తర్వాత 6 ఆజ్ఞలు మనిషికి మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, మనిషికి మధ్య ఉండవలసిన ఆ యొక్క పరస్పర కరెక్ట్ టెక్నాలజీ రావలేదు. కానీ ఏమన్నాడు దేవుడు, మొట్టమొదటి 4 ఆజ్ఞలు, నీ దేవుడిని నేనే, నన్ను తప్పని దేవుడిని ఆరాధించకు, నువ్వు దేన్ని కూడా విగ్రహంగా చేసుకోకూడదు, నన్ను మాత్రమే నువ్వు ప్రేమించావు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా. ఈ 4 ఆజ్ఞలు దేవుడి గురించి చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, నాహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధం ఆడొద్దు, నీ పొరుగు వారిని దేన్ని కూడా ఆశించదు. అప్పుడు నిజంగా ఒకసారి మనం ఆలోచన చేసి అటువంటి పరిస్థితులు మనకు ఎదురైతే మనం ఏం చేస్తామండి, ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి బైబిల్ తెరుద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుంచి కిందకు మనం చదువుకుంటూ వస్తే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడు, యేసయ్య దగ్గరకు వచ్చి అడిగాడు, యేసయ్య ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటయ్యా అని అడిగాడు అంటాడు. యేసయ్య అన్నాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించయ్య, ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. రెండవది ఏమన్నాడు చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని చెప్పాడు అంటండి. అంటే ఈ 10 ఆజ్ఞలను కూడా యేసు ప్రభువు సింప్లిఫై చేసి ఎన్ని ఆజ్ఞల కింద మార్చాడండి, 2 ఆజ్ఞల కింద. ఏంటి మొట్టమొదటి, నీ దేవుడిని మాత్రమే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ భావముతో. రెండవది ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇది ఆజ్ఞ, లేకపోతే మన ఇష్టమైతే చేసేది, ఇష్టం కాకపోతే మానేసిందండి. ఆజ్ఞ అంటే ఏంటంటే అర్థం, కంపల్సరీగా దాన్ని మనము ఇంకా చాయిస్ అంటాడు. మనకి క్వశ్చన్స్ ఇచ్చి 4 మల్టిపుల్ చాయిస్ ఇస్తాడు. అంటే మన ఇష్టం వచ్చిన దాన్ని మనము చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదండి. ఇంకా దేవుడు చెప్పాడు అంటే ఇంకా దాన్ని మనం ఏం చేయాలి, ఒకవేళ చెయ్యకపోతే ఆజ్ఞాతిక్రమము, పాపం వల్ల వచ్చే జీవితము. అంటే ఈ ఆజ్ఞలు కనుక మనము పాటించకపోతే మనము దేనిని అనుభవించాలి అంటే నిత్య మరణం. ఒకసారి చూడవచ్చు, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 34-35 చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చింది. ఏ ఆజ్ఞ అంటే కొత్త. ఇందాక ఆ ధర్మశాస్త్రోపదేశకుడితో ఏం చెప్తున్నాడండి, 2 ఆజ్ఞలే ఉన్నాయ్యా. మొదటిది నీ దేవుడిని ప్రేమించు, రెండవది నీ పొరుగు వారిని.
మరలా అదే మాట గుర్తు చేస్తున్నాడు, నిన్ను వలే మీరు ఒక్కరినొకరు ఏం చేసుకోవాలంటే అని చెప్పి ఒక్క కండిషన్ పెట్టాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్తూ ఒక్క చిన్న మాట అన్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు. హల్లెలూయా. అంటే ఈ దినాన క్రైస్తవులుగా ఎంతవరకు మాట్లాడుతుంటారు, మీరు ఒకరిని ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంటండి. అంటే ఈ దినాన క్రైస్తవులుగా మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలంటండి, ప్రేమించుకోవాలి. ఏం చేయాలంటండి, ఎలా ప్రేమించాలి అన్న విషయంలో కూడా ఆయన గుర్తు చేస్తూ అన్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో. క్రీస్తు అంటండి ఏసై మనం ప్రేమించాడండి. ఏమా ఏసై మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడు మనం ప్రేమించాలని చెప్పడానికి? ఏం చేశాడు అంటే, నేను నిన్ను ప్రేమించాలని ఏసయ్య మాటలతో చెప్పలేదండి. మాటలతో కల్వరి శిలువలో ఆయన తన ప్రేమనంతటిని కూడా మన కొరకు. ఇప్పుడు ఏసయ్య అన్నమాట, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, నేను మీ కొరకు నా జీవితాన్ని ఎలా త్యాగం చేసుకున్నాను, మీరు కూడా మీ సహోదరులు ఏం చేయాలనుకున్నాడు, అప్పుడే మీరు నాకు శిష్యులు అవుతారు. ఒకవేళ ప్రేమించకపోతే శిష్యులు అవుతామా? అవ్వండి. శిష్యులు 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం కూడా చూడగలుగుతామా? 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే దాన్ని భలే అంటాడు ఇక్కడ. ఇది మళ్ళా గుర్తు చేస్తున్నాను, ఇది మనకిష్టమైతే చేసేది కాదు, మనకిష్టం లేకపోతే మానేసేది కాదు. ఇది ప్రతి క్రైస్తవుడు కంపల్సరీగా చెయ్యవలసిన పని. హల్లెలూయా. ఎబ్రీ 13:1 అంటాడు కదా, సహోదర ప్రేమ నిలువరముగా మాట్లాడుతుంది. ఎబ్రీ 13:1 సహోదర ప్రేమ సరిపోతాం నిలువరముగా ఉండాలంటే అర్థం ఏంటండి, కంటిన్యూ బ్రదర్లీ లవ్. అంటే సహోదర ప్రేమ మనం ఏం చేయాలి అంటే కొనసాగించాలి. ఎంతవరకు కొనసాగించాలండి? మాట గుర్తు చేస్తాం. క్రైస్తవులుగా అంటే నూతనంగా మనం జన్మించినప్పుడు మనం ఎలా ఉంటామంటారంటే, అందరం అనుభవాలు ఏంటంటే, ఫస్ట్ ఏసేది అంగీకరించినప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం, ఎక్కువ దేవుని వాక్యం చదువుతాం. ఎవరితో అయితే మనకి విరోధం ఉందో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. ఫస్ట్ చాలా బాగుంటుందండి. కానీ క్రమక్రమంగా రోజులు గడిచే కొద్దీ ఏం జరుగుతుంది అంటే, మన ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది మారిపోతూ వస్తూ ఉంటుంది. ప్రాంతంలో తగ్గిపోతాం, దేవుని వాక్యాన్ని ఇచ్చే సమయం తగ్గిపోతుంది. దేవుని సేవకుడు నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు కూడా మనం ఏమంటే చెవి యొక్క సహోదరుల ప్రేమించడం అనేటువంటిది ఏమవుతుంది అంటే తగ్గిపోతూ అంటే సహోదరుని మనం ఏం చేయాలి, ప్రేమించలేని అనుభవంలోనికి. అని బైబిల్ ఏం చెప్తుందంటే, సహోదర ప్రేమ అంటే నిలువరముగా ఉండనీయు. అంటే మనము బ్రతికి ఉన్నంత కాలము కూడా సహోదరుని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. సహోదరుని మనం ఏం చేయాలి? పేదలు వెళ్ళాడు, ఏసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఏసయ్య నా సహోదరుని నేను ఎంతకాలం క్షమించాలి అని అడిగాడండి. 7 మార్లు మట్టుగా అడిగాడండి. ఆయన అడిగాడండి అంటే ఆయన సార్లు క్షమించవచ్చు. ఇంకా నెక్స్ట్ సారి ఇంకా ఆయన మీద రివ్యూ తీసుకోవడమే ముందు ఏసయ్యతో సార్ సలహా అడుగుదామని అనుకుంటాడు. ఏసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఏసయ్య అన్నాడు, అయ్యా పేతురు 7 మార్ల మట్టుకు కాదు, 78 మార్ల మట్టుకు. అంటే ఏసయ్య యొక్క ఇంటెన్షన్, ఏసయ్య యొక్క ఉద్దేశం, ఏసయ్య యొక్క ఆలోచన ఏంటంటే
పేతురు నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నీ సహోదరుడు ఏం చేయాలి? వేరే ఆప్షన్ లేదని క్రైస్తవులు, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, క్రైస్తవులకి క్షమాపణ తప్ప వేరే ఆప్షన్ యేసయ్య ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే చెప్తున్నానంటే వేరే ఆప్షన్ లేదు నిజంగా. మరి వేరే ఆప్షన్ అంటే మన బైబిల్ గ్రంథంలో చూసి ఆలోచించింది, కానీ క్షమాపణ తప్ప వేరే ఆప్షన్ మనకి లేదు. ఒకసారి తీద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. మనం ఒకరినొకరు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరిని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండేవి కదా. అంటే సహోదరుని ప్రేమించాలి అనే అంశాన్ని గుర్తుకు తెస్తూ, ఎవరిని గుర్తుకు తెస్తున్నాడని ఎగ్జాంపులర్ గాను కయీను గారు గుర్తు తెస్తున్నాడు. ఎవరంటే కయీను గారు? ఆదాము గారి యొక్క కుమారుడు. ఏం చేశాడండి ఆయన? తన తమ్ముడిని ఎందుకు చంపేశాడండి? తన తమ్ముడు తనకన్నా మంచివాడని తెలుసుకున్నాడు. తన తమ్ముడు తనకన్నా మంచివాడని అనిపించాడు తమ్ముడిని. అంటే ఈ కయీనులో ఏమి లేదు అని భక్తుడు గుర్తు చేస్తున్నాడంటే సహోదరుని ప్రేమించే తత్వం లేదు. మన బైబిల్ అంటుంది అటువంటి వారిగా మనము ఉండాలి. ఒకసారి తిరగరండి. 15వ వచనం చూడండి, 14వ వచనం చూద్దాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుతాము. ప్రేమ లేని వాడు మరణమందు నిలుచున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందునో నిత్య జీవం ఉండదని మీరు అంటే ఇది ఒక మాట ఆలోచన చేద్దాం. సహోదరుని మనము ప్రేమించలేకపోతే బైబిల్ మనకి పెట్టిన పేరేంటండి? తన సహోదరుని ప్రేమించని, తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంటే అంటే సహోదర ప్రేమ అనేటువంటిది మనలో లేకపోతే మనం బైబిల్ మనకు పెట్టిన పేరు ఏంటంటే నరహంతకుడు. ఇంకొక మాట కూడా ఉంటాడు. యోహాను రాసిన అదే మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. అంటే నా దేవుడు అంటే నాకు ఇష్టం, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అని మనం దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్తూ సహోదరుని ద్వేషిస్తే మనం ఎవరు మన బైబిల్ చెప్తుందండి? అబద్ధికుడు. అబద్ధానికి జనకుడు ఎవరండి? బైబిల్ చెప్తుంది అబద్ధానికి జనకుడు సాతాను. ఇప్పుడు అబద్ధికుడు ఎవరండి? సాతాను పుట్టినాడు. అంటే సహోదరుని మనం ప్రేమించలేకపోతే మనము దేవుని సంతానమా అపవాది సంతానమా అండి? మనలో కనుక సహోదరుని ప్రేమించి ఆ సహోదర ప్రేమ మనలో లేకపోతే మనము అపవాది సంబంధం. అంటే ఈ వచనాలన్నీ కూడా జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే మన సహోదర ప్రేమ అనేటువంటిది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఒక సహోదర ప్రేమ అనేటువంటిది మనలో కనుక లేకపోతే మనము నరహంతకుల కింద లెక్క. అంటే మనిషిని కత్తించుకుని పొడవాల్సి ఉందండి. బైబిల్లో కత్తించుని పొడిస్తేనే నరహంతకుడు అని అంటలేదు, కానీ సహోదరుడిని ప్రేమించకపోతే కూడా ఆ వ్యక్తి ఏమని పిలువబడుతున్నాడు బైబిల్ గ్రంథం చేత? అంటే సహోదరుడే అంటున్నాను అనుకుంటారేమో, సహోదరి కూడా వస్తుందండి. మాస్టర్ గ్రంథం నుంచి సహోదరుడు అంటున్నారు,
మనకి దీని విషయంలో ఏమి పర్వాలేదు అంటే సహోదరుడని రాశాడు, కానీ సహోదరి కూడా వస్తుందని అక్కడ. అంటే ఇటువంటి ప్రేమను మనం కలిగి లేకపోతే బైబిల్ మనకు పెట్టిన పేరు ఏంటంటే మనము అబద్ధికులము, అబద్ధానికి జనకుడైన అపవాది సంబంధులు, రెండోది మనము అందుకే యేసయ్య చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పాడు. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసయ్య ఒక మాట అంటాడు. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం. ఒకసారి చదువుతున్నాను 23వ వచనం. నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అంటే మన భాషలో మనం చెప్పుకుందామండి, కానుక వేయడానికి ఆ కానుకల బాక్స్ దగ్గరికి మనం వచ్చాం. కానుక వేయబోతున్నప్పుడు మనకు గుర్తొచ్చిందండి. అంటే రాయబడిన మాట ఏంటంటే నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఏదైనా కలిగిన ఎడల, నీ సహోదరుడి మీద నీకు విరోధ భావం అనగలదండి. అక్కడ ఏమన్నాడండి అంటే నీ సహోదరుడు నీ మీద విరోధం కలిగి ఉన్నాడు, నువ్వు అతను ఎందుకో బాధ పెట్టావు, నువ్వు అతని జీవితంలో చేయకూడని పని ఏదో చేసావు, కాబట్టి ఆ వ్యక్తి నీ మీద వ్యతిరేక భావం కలిగి ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? కానుకను వేయకుండా కానుకను నువ్వు పట్టుకుని వెళ్ళి మొట్టమొదట నీ సహోదరునితో నువ్వేమో చెప్తున్నాడని సమాధానపడి అప్పుడు నీ వచ్చి నీ కానుకను నేను మాట్లాడుతాను. మనం వేసే కానుకనే దేవుడు అంగీకరించాలన్నాడు కదా. నువ్వు వేసే కానుకే నాకు వద్దని చెప్పాడు కదా. ఇప్పుడు సహోదరుని ప్రేమించకపోతే మనల్ని ఎలాగ అంగీకరిస్తాడండి దేవుడు? కానుకే నాకు వద్దురాబాయ్ అవతల పట్టుకో చిల్లి సంచిలో వేసినంతో సమాధానం అని డైరెక్ట్ స్పీచ్ లో యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో సహోదరుని ప్రేమించే ఆ ప్రేమ తత్వం మనలో లేనప్పుడు ఆ పరలోక రాజ్య ప్రవేశం అనేటువంటిది మనకి అనుగ్రహించబడుతుందా అంటే అది అసాధ్యమైన పని కదండి. అంటే ఈ దినాన క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మన సహోదరులను లేకపోతే మన సహోదరులను మనం ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందంటే ఎలా ప్రేమించాలి అంటే క్రీస్తు చూపిన. ఒకసారి మార్చుకుంటా. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22-23 వచనాలు చదువుతూ ఉన్నాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక. ఒకసారి మనం చూడండి. సహోదరులు అనే పదాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. సహోదరులు అంటే అర్థం ఏంటండి? సహోదరులు అంటే అర్థం ఏంటంటే సహా ఉదరము నుండి వచ్చిన వారు, అంటే ఒకే కడుపులో నుండి వచ్చిన వారు. సహోదరులు అంటే అర్థం ఏంటంటే ఒకే కడుపులో నుండి. మన తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు పుట్టారన్నమాట. వారిద్దరిని మనం ఏమంటామంటే బ్రదర్స్ అంటాం, సహోదరు. ఎందుకంటే వారి ఇరువురు కూడా ఒకే తల్లి గర్భములో నుండి వచ్చారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనల్ని సహోదరులని సంబోధిస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ పౌలు పేతురు అంటున్నట్టు చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతము జీవముగా దేవుని వాక్యములముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు అంటండి. ఇప్పుడున్న మనందరూ కూడా క్షయ బీజం అంటే ఏంటంటే నశించిపోయేది. ఇది మన తల్లిదండ్రుల నుంచి మనందరికీ తెలిసింది కదా. మన తల్లిదండ్రులకు మనం పుట్టినప్పుడు ఏ విధమైన ప్రాసెస్ జరుగుతుందో
సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అర్థమవుతుంది. అది ఏమవుతుందంటే క్షయమైపోతుంది. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుని అంగీకరించినప్పుడు అక్షయ బీజము ద్వారా మనం జన్మించామంటండి. దేని ద్వారా? ఇక్కడ మనందరం కూడా డిఫరెంట్ తల్లిదండ్రులకు పుట్టినవారు. కానీ ఈ ఆధ్యాత్మిక స్థితిలో మనం ఆలోచన చేస్తే మనందరికీ కూడా తండ్రి ఒక్కడే. మనందరికీ తండ్రి ఎవరంటే ఆయన పరలోకమందున తండ్రి. ఇప్పుడు ఆయన ద్వారా అక్షయ బీజ మూలముగా మనందరం ఏం చేయబడ్డాము అంటే, ఎలాగా సహోదరులుగా మనం మార్చబడ్డాము అంటే, మనము అక్షయ బీజము నుండి దేవుని వాక్య మూలముగా మనం ఏం చేయబడ్డామని బైబిల్ చెప్తుందంటే జన్మించాం. అక్కడ పేతురు అంటున్నాడు చూడండి, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక మీరు నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులకు చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి యొక్కడినప్పుడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ఏం చేయాలంటే, అంటే క్రైస్తవులుగా అక్షయ బీజము నుండి జన్మించి సహోదరులుగా మార్చబడిన మనందరము కూడా ఏం కలిగి ఉండాలి అంటే ఎటువంటి సహోదర ప్రేమ అండి? ఎటువంటి ప్రేమను మనం కల్పరచాలి? అక్కడ రాస్తున్నాడు, హృదయపూర్వకముగాను నిష్కపటమైన, ఒక మాట ఉపయోగించాడు. ఎటువంటిదండి? నిష్కపటమైన సహోదర. నిష్కపటమైన అంటే అర్థం ఏంటండి? కపటము లేనటువంటి. ఇప్పుడు యేసయ్యకి ఎంతమంది అని శిష్యులు? 12 మంది. 12 మందిని కూడా యేసయ్య ప్రేమించాడా? లేదా ఇస్కరియోతు యూదా ఎలాగని చెప్పారు కదా, అలాగా నేను అప్పగేం చేస్తాను కదా, నేను అస్సలు ప్రేమించకూడదు, మరి నువ్వు అక్కడే రాత్మ కూడా నువ్వు మాతో పడుకోవద్దు అబ్బాయి, నువ్వు మాతో తినొద్దురా, నువ్వు చాలా దూరం ఉండాలి మాకు అన్నాడా? అనలేదు కదా. ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళాడు, తన తిన్న తిండి పెట్టాడు, తన పడుకున్న చేపలు పడుకున్నాడు. శిష్యులందరికీ వరాలు ఇచ్చి పంపినప్పుడు ఇస్కరియోతుకు యూదాకు కూడా వరం ఇచ్చి పంపాడు. అంటే యేసయ్య తెలుసు కదండి, యేసయ్య లేఖనాలన్నీ తెలుసు. నీలో ఒకడే నీ మీద మడనెత్తబోతున్నాడన్న ప్రవచనం రాయబడింది. నీతో కూడా తిరిగిన వాడే 30 వెండి నాణాలను నిన్ను అప్పగించబోతున్నాడన్న ప్రవచనం. అంటే యేసయ్యకు ఇస్కరియోతు యూదా గురించి సమస్తము తెలుసు. కానీ యేసయ్య ఇస్కరియోతు యూదాను హృదయపూర్వకంగా ప్రేమించాడండి. కపటం కనపరచలేదు, ఏ విధముగా కూడా యూదాను దూరం పెట్టలేదు. కానీ యూదా యేసయ్యను ఎలా ప్రేమించాడండి? యూదా యేసయ్యను వెంబడించడంలో కపటం ఉంది. యూదా యేసయ్యను అప్పగించడంలో కపటం ఉంది. అంటే యూదా కపటమైన ప్రేమతో యేసయ్యను ప్రేమించాడు. యేసయ్య నిష్కపటమైన ప్రేమతో యూదాని. ఇది మనము క్రైస్తవులుగా ఒకరికి ఒకరి మధ్య ఎటువంటి ప్రేమ ఉండాలి అంటే, ప్రేమ కపటము లేని ప్రేమ, యేసయ్య లాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటామమ్మా. ఇది మన ఆధ్యాత్మిక జీవితాలకు చాలా క్షేమకరమైన విషయం. ఎందుకు అంటే, నేను మాట గుర్తు చేస్తాను. ఇది ఎంత భక్తి చేసి పరలోక రాజ్య ద్వారం దగ్గర నిలవబడినప్పుడు, ఒరే అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదురా అని యేసయ్య అన్నాడంటే, చాలా మంది అంటారండి గుండె జారుకొని అంటారు చూసారా, అటువంటి అనుభవం ఎదురవబోతుందండి కదా. ఒక చిన్న కథని మనం ఆలోచన చేయండి. ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాం, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం, ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ పరుగులు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎందుకండి? పరలోక రాజ్యం చేరాలని, ఆ నిత్య రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడాలి. అటువంటి మనమే ఆ పరలోక రాజ్య గుమ్మము దగ్గర నిలవబడినప్పుడు, ఒరే నువ్వెవడో నాకు తెలియదంటే ఏం చేయాలి, ఎవరితో చెప్పుకుంటాం? భూమి మీద ఏమని చెప్తే కన్నీరుతో యేసయ్యా చూడయ్యా అని యేసయ్య కన్నీరు కాచి ప్రార్థన చేస్తారు కదా. అటువంటి యేసయ్యే నువ్వెవడో నాకు తెలియదురా అని అన్నాడు అంటే ఎవరితో చెప్పుకుంటాం? ఏం చేస్తాం?
70 సంవత్సరాలు యేసయ్యా నీ కొరకు భూమి మీద ఆరాధన చేస్తానయ్యా, చేతులెత్తి మరి ఆరాధన చేస్తానయ్యా, నీకు లక్షలు బానికిచ్చానయ్యా. 70 ఎవరు నాకు తెలుగు మన అన్నాడు అంటే ఏమవుతుంది, ఎటువంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము సహోదరుడిని నిష్కపటంగా ప్రేమించాలండి. ఒకవేళ ఆ వ్యక్తి నీ మీద కపటపు ఆలోచనలే కలిగి ఉన్నాడేమో, నీ మీద విరోధమైన ఆలోచనలే కలిగి ఉన్నాడేమో, నీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడేమో, నీకు అపకారం తలపెట్టాలని నీ వెనకాలే తిరుగుతూ ఉన్నాడేమో, ఆడెప్పుడు దొరుకుతాడా, ఆడెప్పుడు నలుగురిలో అవమానం పరుద్దామని నీ మీద కుట్రలు పడుతూ ఉన్నాడేమో. కానీ నీకున్న చాయిస్ ఏంటంటే ఆ వ్యక్తిని ప్రేమించడమే నీ చాయిస్ తప్ప ఆ వ్యక్తిని అన్నా మీద అంటున్నాడు ఏదేమైనా సరే అటువంటి ఆలోచన మన మనస్సులోనికి కూడా రాకూడదు. క్రైస్తవులుగా మనం ఏం చేసుకోవాలంటే గుర్తు చేశాను, ఆశా నిగ్రహం అనే విషయం ద్వారా మాట్లాడుకున్నాం కదా. సమస్తాన్ని కూడా యేసయ్య కొరకు పెంటగా మనం ఎంచుకోకపోతే ఆ పరలోక రాజ్యంలో మనకి ఏముండదు అని బైబిల్ చెప్తుంది. అంటే స్థానం అనేటువంటిది ఏముండదు. తగ్గింపు కలిగి జీవించిన దేవుడు చెప్పినప్పుడు ఎంత తగ్గించుకోవాలి అంటే ఇంకా అంతకన్నా తగ్గించుకోలేని స్థితిలోనికి మనం వెళ్ళకపోతే ఇంకా వెళ్ళిపోతున్నాం కదకి. పైకి రావడం అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితాలలో ఉండదు. సహోదరుని మనం ప్రేమించకపోతే ఇంకా మాట్లాడండి, క్రియతో మనం ప్రేమించాలంట. సహోదరుని ఎలా ప్రేమించాలి? క్రియతో ప్రేమించాలి. యాకోబు అంటాడు కదా, ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో అవసరంతో కొద్దిగా వచ్చాడు, ఏదో అక్రమంతో మన ఇంటికి వచ్చాడు, వచ్చిన వ్యక్తిగా మనం ఏం చేయాలి? మరి దేవుడికి అన్ని సమృద్ధిగా ఇస్తాడు, నేను ఇవరకు ప్రార్థన చేస్తున్నానంటే ఎలా ఉంటుంది? ఏదో మన దగ్గర అవసరంతో 10,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, మన దగ్గర 10 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు. 100 రూపాయలు వచ్చి తీసుకో, నా దగ్గర ఉంటుంది, నేను ఇవరకు ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు అవసరంతో తీరుస్తాడయ్యా అని చెప్తే ఎలా ఉంటుంది? అంటే ఈ దినాన మన ప్రేమ యేసయ్య నేను ఇవరకు ప్రేమిస్తున్నానయ్యా అంటే రక్షించబడిపోయేవాడు. యేసయ్య శిలువ మీదకి ఎక్కి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన ప్రేమను క్రియ ద్వారా చూపకపోతే ఇది నా రక్షణ అనేటువంటిది మనకు వచ్చేదా? ఎటుగా దిగుచ్చిన దేవుడిని మనం ఆరాధించగలమా? ఆలోచన ఇది నా క్రైస్తవులుగా సంఘాలలో ఏమి లేదు అంటే ప్రేమ లేదండి. ఒకరికి ఒకరి మధ్య ఏమున్నాయి అంటే విభేదాలు ఉన్నాయి. పైగా మనం క్రైస్తవులు, పైగా బైబిల్ ద్వారా మనం ఏమి పిలువబడుతున్నాం అంటే సహోదరులు. నిజంగా ఆలోచన చేయండి, అటువంటి భక్తి మనకి ఎంత మాత్రమో ఆశీర్వాదకరమో కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ కొద్ది నిమిషాలు ఒకవేళ సహోదర ప్రేమ మనం కలిగి ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడో కూడా కొద్ది నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను. 133వ కీర్తన, 133వ కీర్తన. అక్కడ దావీదు ఒకవేళ ఐక్యత కలిగి ఉంటే, సహోదర ప్రేమ కలిగి ఉంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తే, క్రీస్తు ప్రేమను కనపరుస్తే ఏ విధంగా నీవు దీవించబడతావో కూడా రాశాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మొదలు పెట్టాడు కదా. ఏం మొదలు పెట్టాడు? సహోదరులుగా, సహోదరుల నుంచి వాక్యం అనే అక్షయ బీజమూలముగా పుట్టిన మనమందరము కూడా ఏం కలిగి ఉండాలి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు అంటే ఐక్యత. ఏం కలిగి ఉండాలి? ప్రేమ, ఐక్యత, ప్రేమ. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడంటే క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉంటామో, ఎప్పుడైతే క్షమించే మనస్సును మనం కలిగి ఉంటామో అక్కడేముంటుందంటే ఐక్యత ఉంటుంది. అక్కడేముంటుందంటే సమాధానం. ఇక్కడ అంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాసుకుని నెక్స్ట్ వచ్చినట్టు అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల నుంచి వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎలా ఉంటుందంటే పరిమళ
తైలం. బైబిల్ గ్రంథంలో తైలము, నూనె ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నాయంట. దేనికంటే అక్కడ రాయబడిన మాట, అది తల మీద పోయబడి అహరోను గడ్డల మీదుగా అతని అంగీలంచు వరకు కారిన దిగజారిన పరిమళ. అంటే నడినెత్తు నుంచి అరికాలము వరకు నా గిన్నె నుండి పొరుగు గిన్నె ఎవరు గిన్నె దేనికి సాదృశ్యంగా ఉందంటే దావీదుకే సాదృశ్యం. అంటే దావీదుకి దేవుడు ఇచ్చిన అభిషేకం అంటే ఎలా అవుతుందంటే తన తల మీద నుంచి పొర్లి ఇది ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ సహోదరుని ప్రేమించే ప్రేమతత్వం ఉంటుందో అక్కడ ఏముంటుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేక తైలం ఉంటుందంటే. ఏముంటుందంటే యెషయా 10:20 మాట రాస్తాడు, అభిషేకము ప్రతి కాడిని కూడా ఏం చేస్తుంది అంటే విరగగొడుతుంది. ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే సహోదరుల ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఏమి నిలబడదంటే ఏ కాడి కూడా వారి ముందు ఏమవుతుందంటే నిలబడదు. మన చిన్నప్పుడు కథలు చెప్పుకుంటాం కదా, ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు, 4 కొడుకులకి కథలు ఇచ్చి ఏమన్నాడు అంటే వారిలో ఐక్యత లేకపోవడం వల్ల వారు ఏం చేయలేకపోయారు. కానీ ఒకసారి వారిలో ఐక్యత కలిగినప్పుడు ఏం చేశారు అంటే దేన్నైతే ముందు చేయలేకపోయారు, దేనిలో అయితే విఫలమయ్యారో అదే విషయంలో తిరిగి ప్రయత్నం చేయగా ఐక్యతతో ముందుకు నడవగా ఆ విషయంలో వారు తిరిగి దాన్ని సంపూర్తి. ఇది ఐక్యత లేకపోవడం వల్ల మన కుటుంబంలో నుంచి ఏమి దూరం అవుతాయంటే ఆశీర్వాదాలు దూరం అవుతాయి. ఐక్యత లేకపోవడం వల్ల సంఘంలో నుంచి ఏమి బయటికి వెళ్ళిపోతుంది అంటే ఉద్యోగం వెళ్ళిపోతుంది. ఐక్యత లేకపోతే సంఘంలో సమాధానం ఉండదు, సంఘంలో నెమ్మది ఉండదు, సంఘంలో ఏముండదంటే దైవికమైన కృప అనేటువంటిది సంఘంలో ఉండదండి. కానీ ఐక్యత ఉంటే సంఘంలో ఏముంటుందంటే అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే ప్రతి కాడిని కూడా పెరుగుతుంది. అభిషేకం కుటుంబంలో కూడా అధికంగా కుటుంబంలో ఏముండాలి, ఐక్యత ఉండాలి. కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు, ఐక్యత ఉన్న కుటుంబాలు ఎలా ఉంటాయో ఐక్యత లేని కుటుంబాలు ఎలా ఉంటాయో మనందరికీ బాగా తెలిసిన విషయమే. విధానంలో ముందుకెళ్తున్నా ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ అభిషేకం ఉంటుంది. రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, 3వ వచనం, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు. రెండవ ఆశీర్వాదం గుర్తు చేస్తున్నాడు. మంచు దేనికి సాదృశ్యంగా ఉందంటే మంచు ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏ కొండ మీద అంటున్నాడు, హెర్మోను కొండను గుర్తు చేశాడు. ఏమన్నాడు, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు. అంటే సియోను కొండ కన్నా పెద్ద కొండ ఏంటంటే హెర్మోను కొండ. ఆ కొండ మీద నుంచి మంచు ఎక్కడ దిగి వస్తుందండి, సియోను కొండ. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి, చెట్టుకి మంచు ఎందుకు అంటే ఆ చెట్టుని మంచు ఏం చేస్తుందంటే ఫలభరితమైన చెట్టుగా మారుస్తుంది. ఇది ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సహోదర ప్రేమ ఉంటుందో అక్కడ ఏముంటుంది అని బైబిల్ చెప్తుందంటే అక్కడ ఫలించే అనుభవం ఉంటుంది, అక్కడ ఫలాలు ఫలించే వ్యక్తులు ఉంటారు. ఏ సంఘంలో ఐక్యత ఉంటుందో ఆ సంఘం ఎలా ఉంటుందంటే ఫలాలు ఫలించే సంఘంగా ఉంటుందండి. ఏ సంఘంలో అయితే ఐక్యత ఉండదో ఆ సంఘంలో ఏం కనపడవు అంటే వారు మనస్సునకు తగిన ఫలాలు. ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబము ఫలభరితంగా ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉండదో ఆ కుటుంబంలో ఫలాలు ఉంటాయి. 3వదిగా జ్ఞాపకం చేస్తున్నాడు ఆశీర్వాదం. ఐక్యత ఉన్న చోట ఏముంటుందంటే ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం ఉంటుంది? భూ సంబంధమైన ఆశీర్వాదమా, పర సంబంధమైన ఆశీర్వాదమా అంటే అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఏంటంటే ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత లేని చోట
ఆశీర్వాదం ఉంటుంది. సహోదర ప్రేమ ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. సహోదర ప్రేమ లేని చోట ఆశీర్వాదానికి చోటు లేదు. 4వదిగా అంటున్నాడు, అక్కడ ఏముంటుందంటే శాశ్వత జీవం. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందంటే నాకు గుర్తు చేసి, తన సహోదరుని ప్రేమించేవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. సహోదరుని ప్రేమించని వాడు మరణములోనే నిలిచి, అంటే ఐక్యత మనం కనుక కలిగి ఉంటే శాశ్వత జీవం అనేటువంటిది మనకు ఉంటుంది. ఐక్యత, సహోదర ప్రేమ అనేటువంటివి కలిగి లేకపోతే ఏమన్నదండి? మనం అపోస్తలుల కార్యాలు మనంతా గుర్తు చేసుకునే కదా, 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసింది. 120 మంది కూడా ఏం చేస్తూ ఉన్నారండి? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు ప్రార్థన అంటే బైబిల్ రాయదు, ఏక ఆత్మతో, ఏక మనస్సుతో. ఆ 120 మంది మేడగదిలో ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారి ఐక్యతతో చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని అంటండి ఈ భూమి మీదకి. కుటుంబంగా 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు అండి. కుటుంబముగా కలిసి ఏకాత్మ ఏక మనసుతో ప్రార్థన చేస్తే బంధకాలు ఎందుకు తెగిపోవండి? అపవాది కాడి ఎందుకు విరిగిపోదు? రోగాలు ఎందుకు నయం కావు? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే ఒక సంఘముగా, సంఘములో ఉన్న అందరము కూడా కలిసి ఆరాధన చేస్తున్నాం, కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మన మనస్సులు కూడా కలవగలిగితే అందరూ ఒకే ఇంటెన్షన్తో, నేను చాలాసార్లు చెప్తాను, దేవుడికి మనం ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, దేవుడికి అర్పణ ఇచ్చిన మనం ఎలా చేయాలి అంటే హృదయపూర్వకంగా ఎలా చేయాలి? ఆరాధన చేస్తే ఏదో పాస్టర్ గారు చేయమన్నారు కదా అనేసి మన మనస్సునంతానేమో ఎక్కడో కేంద్రీకరించి పెదాలతో మనం స్తుతించడం వలన అది ఎంత మాత్రమో కూడా ఆశీర్వాదము కాబట్టి దాని ద్వారా మనం ఏమీ కూడా పొందుకోలేదు. బైబిల్ అంటుంది, ఐక్యత కలిగి ఉన్న చోట అభిషేకం ఉంటుంది, ఐక్యత కలిగి ఉన్న చోట ఫలభరితమైన జీవితం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట నిత్య జీవం ఉంటుంది. ఒకవేళ ఐక్యత లేకపోతే ఇవి కూడా మనం పైగా మన బైబిల్ ఏమని పిలుస్తుందంటే మనం అబద్ధికులం. బైబిల్ మనకు పెట్టే పేరేంటే ఇది నా చాయిస్ అనేటువంటిది దేవుడు మనకే ఇస్తున్నాడు. ఫ్రీ విల్, ప్రేమించడమా ప్రేమించక పరలోకమా నరకమా, ఆశీర్వాదమా శాపమా, ఫలభరితమైన జీవితమా నిష్ఫలమైన జీవితం, అభిషేకమా అభిషేకము లేని జీవితం. దేవుడు చాయిస్ మనకే. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం, ఒక చిన్న ప్రార్థన. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చాలా స్పష్టముగా సూటిగా మాట్లాడాడు. ఒక దేవుని వాక్యం ఏదైనా నాతోనే మాట్లాడింది. ఇది నన్ను ప్రేమించే దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరైనా కంటే ఇక్కడ ఒక చిన్న తలము మీరు కలిగినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించుతాను. బైబిల్ అంటుంది, సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయాలని బైబిల్ చెప్తుంది. నేను నీ పొరుగు వారిని ప్రేమించమని కొత్త ఆజ్ఞని ఇస్తున్నానని యేసయ్య చెప్పాడు. నేను మిమ్మల్ని ఏ ప్రేమతో ప్రేమించానో మీరు కూడా అదే ప్రేమతో మీ పొరుగు వారిని ప్రేమించాలని యేసయ్య మనకు ఆజ్ఞయించాడు. ఒకవేళ మనం పొరుగు వారిని ప్రేమించకపోతే మన అంతకులు మన దేవుడు మనతో మాట్లాడాడు. ఒకవేళ పొరుగు వారిని ప్రేమించే అనుభవం మనలో లేకపోతే మనం అబద్ధికులు మన దేవుడు మనతో మాట్లాడాడు. మనం జీవించిన జీవితకాలం అంతా కూడా ఒకవేళ ఆ వ్యక్తి మన మీద విరోధమైన భావం కలిగి ఉన్నా, ఆ వ్యక్తి మనల్ని దూషిస్తూ ఉన్నా, అవమానపరుస్తూ ఉన్నా, మనకి వేరే చాయిస్ లేదు. ఆ వ్యక్తిని ప్రేమించడం మాత్రమే మనం చేయాలి అని దేవుడి విధాన మనందరికీ కూడా మాట్లాడారు. ఒకవేళ ఏదైనా ఒకసారి వాక్యం అనే అర్థంలో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఏదైనా దేవుని మందిర ఆవరణలోనికి
దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. ఒకవేళ మన హృదయంలో ఇంకా క్షమించలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ వారిని క్షమించడానికి నీ మనసు ఒప్పుకోవట్లేదేమో, వారి జీవితంలో చేసిన గాయాలను బట్టి, వారి నిన్ను అన్న మాటలను బట్టి, వారి నీ మీద వేసిన నిందలను బట్టి, వారి నిన్ను పరిచిన అవమానకరమైన ఆ పరిస్థితులను బట్టి ఆ వ్యక్తులను క్షమించకుండా నువ్వు దేవుని ఆరాధించడానికి ఆయన మందిరానికి వచ్చావేమో, దేవునికి కానుక సమర్పించడానికి దేవునికి కానుకను తీసుకుని వచ్చావేమో. ఇది నన్ను దేవుడు చెప్తున్నాడు, ఆ వ్యక్తిని ముందు క్షమించు, ఆ వ్యక్తి దగ్గర నువ్వు క్షమాపణ తీసుకో. ఒకవేళ తప్పు నీది కాకపోయినా, తప్పు ఆ వ్యక్తిది అయినా, క్రైస్తవులుగా మనం చేయవలసిన పని అతనితో సమాధానం పడటం. ఆ వ్యక్తితో సమాధానం పడకపోతే కానుకనే దేవుడు అంగీకరించనని చెప్పగల మనము కూడా ఆయనకు యోగ్యమైన ఆత్మగా ఉండలేమేమో. దేవుడు మనందరితో సూటిగా మాట్లాడాలి. ఇది నా వాక్యం నా వరకు కాదులే, పాస్టర్ గారు ఎవరి గురించో ఇది నాతో కాదు మాట్లాడతా, వేరెవరి గురించో దేవుడు పాస్టర్ గారితో మాట్లాడాలి కనుక ఇది నాన్న నువ్వు అనుకుంటూ ఉంటే ఇది నా దేవుని వాక్యాన్ని తెలుస్తుంది. నీ దగ్గరికి వచ్చిన దేవుని వాక్యము నీ జీవితంలో స్థానం ఇవ్వకపోతే, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోకపోతే, ఆ వాక్యమైన ఎంతవరకు చూసుకొని సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే అభిషేకం నీకు దూరం అయిపోతుంది, ఆశీర్వాదం నీకు దూరం అయిపోతుంది, ఫలించే అనుభవం నీకు దూరం అయిపోతుంది. ఆ నిత్య రాజ్యానికి వారసుడుగా నువ్వు కాకుండా విడిచిపెట్టబడతావని దేవుడితో మాట్లాడతాం. హృదయం ఒకటిని పరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని మెరుగుగా స్థానం క్షమాపణ రాజ్యపు ద్వారాలను మీకు తెలుస్తుంది. క్షమాపణ ఆశీర్వాదానికి కర్తలుగా మిమ్మల్ని మారుస్తుంది. క్షమాపణ ప్రభావితమైన వ్యక్తులుగా మిమ్మల్ని మారుస్తుంది. క్షమాపణ అభిషేకముని మీదకు రానిచ్చి ప్రతి కాడిని కూడా ఎరగబోతుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక చిన్న ప్రార్థన ఈ మధ్యాహ్నం అవసరంలో మనం చేసుకుంటాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉంటారు. ఒక చిన్న ప్రార్థన, యేసయ్యా నన్ను క్షమించగలరా? అవునయ్యా, ఆ వ్యక్తి నా మీద ప్రవర్తించిన ప్రవర్తన వలన, నన్ను అన్న మాటల వలన అయ్యా ఆ వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నా, ఆ వ్యక్తి మీద క్షమాపణ అనేటువంటిది నేను చూపించలేకపోతున్నా, ఆ వ్యక్తి మీద విరోధమైన భావాన్ని నేను కలిగి ఉన్నాను. కానీ అది నీకెంత మాత్రము కూడా ఇష్టకరం కాదని, అది నీకెంత మాత్రము కూడా నీ దృష్టికి యోగ్యమైనది కాదని, అది నన్ను అనిత్య నరకములోనికి తీసుకొని పోతుందని ఇలా నాతో మాట్లాడాలి. అయినా ఒకరు తప్పు నాది కాకపోయినా ఆ వ్యక్తితో నేను సమాధాన పడతానయ్యా అని ఒక చిన్న తీర్మానం మనం చేసుకుంటాం. ఎవరైతే అభ్యర్థిగా తీర్మానం చేసుకుంటూ ఉన్నారో వారికి చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఇది మీరు మాతో మాట్లాడాలి. అవును తండ్రి, మా విశ్వాసం సహోదర ప్రేమను మేము కలుపుకోవాలి. ప్రేమ లేని వాడు నీ వాడు కాదన్నాము తండ్రి. అవునయ్యా, నువ్వు మమ్మల్ని ప్రేమించావని. అయ్యా అవును తండ్రి, మేము నీకు విరోధులుగా ఉన్నప్పుడే, మేమింకను పాపులుగా ఉన్నప్పుడే, మేమింకను నిన్ను గాయపరుస్తూ ఉన్నప్పుడే, మేమింకను నిన్ను ఆయాసపరుస్తూ ఉన్నప్పుడే, అయ్యా నీ మీద భయంకరమైన మాటలను మేము పలుకుతూ ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించి మా కొరకయ్యా కలువరి శిలువలో నీ ప్రాణం అర్పించావు. అటువంటి ప్రేమతో అయ్యా మా సహోదరులను మేము ప్రేమించాలని మాతో మాట్లాడాలి. ప్రేమ అభిషేకము తీసుకొస్తున్నాయి, ప్రేమ ఆశీర్వాదము తీసుకొస్తున్నాయి, ప్రేమ అయ్యా ఫలభరితమైన జీవితంగా మా జీవితాన్ని మారుస్తుంది. ప్రేమ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మారుస్తుందని మాతో మాట్లాడాలి. అయ్యా ఈ సమయంలో ఎవరెవరు నీ సన్నిధానమున నీ వాక్యమై అంతలో చూసుకుంటూ నీ వాక్యానుసారం వారి జీవితాలను మలుచుకోవడానికి, దిద్దుకోవడానికి ఇష్టపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ సహాయం వారికి దయచేయండి. తగ్గింపు కలిగిన హృదయం, క్షమాపణ కలిగిన హృదయం, నీ వాక్యమునకు లోబడే హృదయమయ్యా వారికి దయచేసి నీ నిత్య రాజ్యములకు వారసులుగా మార్చి మీరు మహిమ పొందమని మమ్మల్ని కూడా నీ కృపావాక్యానికి సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని నామము తండ్రి.
ఆమేన్. ఇంతవరకు దేవుని వాసము అద్భుతమైన వాటి సందేశాన్ని అంటే అందించారు. తగ్గింపు కలిగి మనం జీవించాలి. రెండవదిగా క్షమాపణ కలిగి జీవించాలి. మూడవదిగా ప్రేమ కలిగి మనం జీవించాలి. మూడవదిగా మనం ప్రేమ కలిగి మనం జీవించాలి. నాలుగవదిగా ఐక్యత కలిగి మనం జీవించాలి. ఆ విధంగా జీవిస్తే నరకం నుండి తప్పించుకుని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే హక్కుదారులు అవుతామని చెప్పి సందేశాన్ని అందించిన దేవుని రాష్ట్ర తెలియజేస్తున్నా. దేవుని సమయంలో కానుకల పాట పిలిచేదాన్ని పాట వచ్చి కానుకల పాట పాడుచున్నాక కానుకలు రెండవ Yeah.
ప్రత్యేక గీతాన్ని ఆవర్తించిన మరి చెల్లిన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు చేసిన మేలును బట్టి మరి సెలవున ఎప్పుడు కూడా భాగాన్ని అందులో సమర్పిస్తూ ఉంటుంది. కాబట్టి చేస్తున్న ఉద్యోగాన్ని దేవుడు జీవించాలి. అలాగే మరి మంచి ఆరోగ్యాన్ని కొనసాగించాలన్నా అలాగే సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు జీవించాలన్నా అందరూ ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కాకుల నిమిత్తము కపుల సున్నతంగా వచ్చి ప్రార్థన నిర్వహించవలసిందిగా మనం పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ కార్యంలో ప్రభువా నీ సన్నిధానానికి వచ్చి ప్రభువా కుటుంబాలుగా చేయి స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా ఆయన ఇచ్చిన కన్యకను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోవాలో మాకు నేర్పించావో దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అలాగే నివాసం నిలవబెట్టుకుని ప్రభా యేసయ్య నాకు మాకు కావాల్సిన ప్రభా మిక్సర్ చేసుకోవాల్సిన ప్రభా ఒక క్షణాన్ని ప్రభా ఈ రోజు మాకు నేర్పించిన విధానానికి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా ఉన్నాయన మేము ఒకరిమైన ప్రేమను కలిగి ప్రభా యేసయ్య మేము జీవించడానికి ప్రభా నీవు మా ఎడల చూపించిన ప్రేమను బట్టి ప్రభా యేసయ్య మేము కూడా నాయన మా సహోదరులను ప్రభా మా పొరుగు వారిని మేము ప్రేమించగలగడానికి ప్రభా నీ కృపని నీ సహాయాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభా నాయన యేసయ్య మేము ప్రభా లక్షణాలు దేని నుండి కూడా ప్రభా మేము తొలగిపోకుండా నాయన ప్రభా ప్రభా మేము పొంది అభివృద్ధి చెందులాగా ప్రభా నాయన తద్వారా నాయన ఈ రాజ్య వారసులు ఉన్నట్టు ప్రభా యేసయ్య నీ మోహనాయకపరచండి తండ్రి. నాయన ఇదిగో నాయన కలిగి నుంచి ప్రభా కానుకను తీసుకుని వచ్చి ప్రభా నీకు సమర్పించి ఉన్నారు తండ్రి. నాయన ప్రభా నీవు ప్రతి ఒక్క హృదయాన్ని చూసే దేవుడు తండ్రి. నాయన మరి ఏ స్థితిలో తీసుకొచ్చి ఇచ్చారో ప్రభా యేసయ్య వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. వారి మాటి పంటలను ఫలాలను దీవించి ఆశీర్వదించండి నాయన. వారి కష్టార్జితాలను ఆశీర్వదించండి తండ్రి. నాయన ప్రభా అలాగే నాయన ప్రత్యేక కానుకలు ఇచ్చినటువంటి బిడ్డలు ప్రభాసాలు ప్రభా నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ చేసిన పనులు మీకు తోడై ఉండండి నాయన. కుటుంబానికి దూరంగా ఉండి నాయన ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రభా నాయన మీరే తల్లిగా తండ్రిగా బిడ్డను ఆదరించి సంరక్షించమని వచ్చినాను ప్రభా. నాయన ఆ బిడ్డని ఇంట్లో దీవించండి. ఆ బిడ్డ కష్టార్జితాలను ఆశీర్వదించండి తండ్రి. అలాగే నాయన ప్రభా దూర దేశాల్లో విదేశాల్లో ప్రభా మా బిడ్డలందరూ నాయన ప్రతి ఒక్కరు నీ ప్రభా దీవించి ఆశీర్వదించండి. వారి కష్టార్జితాలను ఆశీర్వదించండి నాయన. ప్రభా ఈ సమర్పించిన ఈ కానుకలు నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా సక్రమంగా క్రమంగా వాడబడులాగా ప్రభా మీ కృప చూపించండి తండ్రి. ప్రభా ఎందుకు జరిగినాయన్న ప్రభా కార్యక్రమాల్లో మీకు తోడైంది నడిపించమని ఇచ్చిన ప్రార్థన ప్రభా మీ పాదసన్నిధికి చేర్చుకుని నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించిన సుమన్ గారికి
ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని సేవకులు ప్రేమించి మీరు తీసుకొచ్చిన కుటుంబాలను నిర్మించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో సమయంలో తమ్ముడు అనేక దేవుడు ఇజ్రాయేల్ దేశం నుండి సేవలను తీసుకొచ్చి మొదటిన 2 నెలలు కుటుంబంతో సమాజంతో చక్కగా అందరితో సంతోషించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. మరి మళ్ళా రేపు ప్రయాణమై ఇజ్రాయేల్ దేశం వెళ్తూ ఉన్నారు కాబట్టి ప్రయాణ భక్తులతో దేవుడు క్షేమం కలిగించాలని మనం చేయవలసిన ఆ యొక్క విదేశం ఇజ్రాయేల్ దేశము క్షేమం కలిగించాలన్న మీరందరూ తమ్ముడు గురించి ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన అనంతరము మీ అందరికీ ప్రేమ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆ ముందులో పాల్గొని చక్కగా భోజనం చేసేవలసిందిగా ప్రేమపూర్వకంగా మేము అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుతుంది. దేవుని దాసులు ఆశీర్వాదంతో రెండమ్మా సుజాత అది కూడా ఒకసారి ప్రార్థన చేసింది. తొందరగా రావాలి, కూర్చున్నాం. కుటుంబం అంతా ఎదురుకు వస్తే దేవుడి భాషలు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన ఆ ప్రియ తండ్రి ఒకసారి సత్యమైన గారిని బట్టి ప్రేమించి కుమారు కుటుంబ పక్షాన సంధానం ప్రార్థించడానికి విజ్ఞాపన సమర్పించడానికి తీసుకోవాలి. క్షేమకరంగా దేశం నుంచి ఉంచారు. 2 నెలల వరకు తండ్రి కుటుంబస్తులతో చక్కగా సంతోషించడానికి ఆనందించడానికి ఉంచారు. ఆయన చేసిన పనుల్లో ప్రయాణాల్లో సమస్తమైన వారి విషయంలో మీరు క్షేమం నుంచి మీరు తోడేయండి, మీరు నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెళ్ళబోతుండేవా మీ కుమారుని మీరు తోడేయండి. అక్కడ చేస్తున్న ఉద్యోగంలో మీ కృపాక్షేమాలను మీరు దయచేయండి. అలా మీ కాపుదల మీ భద్రతల తండ్రి మీరు ముందుకు నడిపించమని మీరు ప్రార్థన చేసుకుంటున్నాం. అలా వందనాలు వందనాలు చదువులో మీరు తోడుండండి. మంచి భవిష్యత్తును వారికి మీరు అనుగ్రహింపజేసింది ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారి జీవితాలను చేసిన మేలులను మీ ఆశ్చర్యకరమైన
కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ సంఘమంతటికి కూడా తండ్రి సిద్ధపరిచిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా కూడా ఈ ప్రియ కుటుంబానికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాలను మీరు దయచేసి మేలు చేత తృప్తిపరిచి సమస్త మహిమ మీరు ఆరోపించుకున్నాం. ఈ సంపూర్ణ కుటుంబం చుట్టూ నిరంతరము కలిసి వేస్తూ యేసు నామమున ఈ మనవలను అడిగి వేడుకొని పొందుకొని మా ప్రభువు తండ్రి ఆమేన్. సర్వ సృష్టికి ప్రారంభంగా మా ప్రియ కుమారుడు మీ కుమారుడును మా రక్షకుడైన యేసయ్య ద్వారా మీ పాదాల చెంత చేరుతుంది. అయా ఈ దినము ఆరాధనకు చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపనం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో తోడున్నారు. పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు స్తుతించామయ్యా. నీ వాక్యం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకొని నీ వాక్యంతో సరిపోల్చుకుంటూ మహిమ నుండి అధిక మహిమకు మేము వెళ్ళడానికి మీరు చూపిన మార్గమును బట్టి నీకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యము మా జీవితాల్లో ఫలింపచేయండి. నీ బిడ్డల జీవితాలు నువ్వు చేసిన మేలులను నీ ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ సమర్పించిన కృతజ్ఞత అర్పణలను బట్టి దశమ భాగములను బట్టి సంఘ కానుకలను బట్టి వందనాలు. సేవకునిగా ప్రేమించి తెచ్చిన ఈ బియ్యమును బట్టి నీకు వందనాలు. ప్రతి గుర్తులను దీవించండి. నీ గుర్తులు విప్పి ప్రతి ఒక్క కోరికను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరెవరైతే రాలేకపోయారో మరి ఒక తరుణాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రేమ సిద్ధపరిచిన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. దినము అయ్యా నీ మందిర ఆవరణంలోకి వచ్చి భక్తి శ్రద్ధలతో నేను ఆరాధించిన సంఘ బిడ్డలందరినీ వారి కుటుంబాలను నిండారులుగా దీవించండి. అయ్యా వారు చేస్తున్న ఉద్యోగాలను ఆశీర్వదించండి, వ్యాపారాలను దీవించండి, జీవనోపాధి పనులను ఎంతనో అభివృద్ధిలోనికి నడిపించండి. సంఘ బిడ్డలు ఎవరైనా బలహీనులుగా ఉంటే మీ గాయపడిన హస్తము చేత వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఇబ్బందులన్నింటిలో కూడా దేవా మీ కరుణ హస్తాన్ని చాపి ఇబ్బందుల్లో నుండి లేవనెత్తి సమృద్ధిలోనికి నడిపించండి. సంఘ కుటుంబాలన్నింటిలో క్షేమమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఏకాత్మ ఏక మనస్సులను సంఘ బిడ్డలందరూ కలిగి ఉంటూ తండ్రి అయా మీ నామం మహిమార్థమై ముందుకు నడిచేటప్పుడు కృపనివ్వండి. దూర దేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి తోడుని నడిపించండి. దూర దేశాలు వెళ్ళాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
అయ్యా మీ చిత్తముల ముందుకు నడిపించి మీరే సహాయకుడిగా ఉండి సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు. ఉద్యోగాల బిడ్డలకు తోడు ఉండండి దేవా. అయ్యా నీకు వందనాలు. చదువుల్లో సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు విజయమును మీరు దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. చక్కని సంబంధాలు వచ్చి బిడ్డలకు వివాహాలు జరగడం కృపనివ్వండి. నిన్నటి దినాన్ని జరిగిన వివాహాన్ని ఘనముగా మీరు జరిగించారు. బిడ్డలెవరిని కూడా దీవించి మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహింపచేసి సమస్త మహిమను మీరు ఆరోపించుకునండి. సంఘ పెద్దలైన వారిని బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి, సంఘ స్కూల్ బిడ్డలను బట్టి, యవ్వనస్తులను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, సంఘముకున్న ప్రతి ఒక్క అవసరత కూడా మీ కృపా మహదైశ్వర్యముల నుంచి తీర్చి సమస్త మహిమ మీరు ఆరోపించుకునండి. చక్రవర్తితో నడిపించిన విజయమోహన్ గారిని బట్టి కూడా వందనాలు. బలపరిచి మీరు వాడుకుని మహిమ పొందమని, వారంతా కూడా మీ కృపా క్షేమాలు మా వెంట వచ్చినట్లుగా మీ కృప చూపి నడిపించమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఇంటి సంఘముగా సమకూర్చబడి నీ నామమును గణపరిచే కృపనివ్వమని మా అందరి చుట్టూ మీరు అంతపు కంచి వేస్తున్నామన్న ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, దీవెనాశీర్వాదములు, నడిపింపు ఇక్కడున్న మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడైంది. ఆయన రాకడకు మనందరినీ కూడా సిద్ధపరిచి మహిమమేగ వీక్షించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.